క్రీస్తునందు ప్రియమైన టీవీ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము ఆదికాండము 39వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో యోసేపును గూర్చి ఎక్కువగా చూస్తాం. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, చుట్టూనున్నవారు తన ఎడల ఎంత కఠినంగా ఉన్నా, భవిష్యత్తు అంధకారంగా ఉన్నా, దేవుని సంకల్పాన్ని ఏ మనిషి ఏ పరిస్థితి మార్చజాలదని అనేది ఎంతో సత్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎన్నో ఉచ్చులు చుట్టుకుంటాయి. దేవుని అనుమతి లేనిదే తన ప్రజలకేదీ కీడుగా సంభవించదు. యోసేపుకు దేవుడు తన పితరులకు కనబడినట్లు కనబడలేదు, మనకి కనిపించడు, కానీ నడిపిస్తాడు. దేవుడు నా వద్దకొచ్చి నాకు ఈ విషయం ఆ విషయం అని చెప్పడు. ఇప్పుడు మీకు చెప్తున్నాను అని ఎవరైనా అన్నప్పటికీ నమ్మకండి. యోసేపుకు సంభవించినవన్నీ కూడా తనకు మేలుగా పరిగణింపబడ్డాయనేది యోసేపు నమ్మాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగుననే వాక్యం యోసేపు జీవితంలో అక్షర సత్యం. వాస్తవానికి యోసేపును కొన్నటువంటి వర్తకుల నుండి ఐగుప్తు అధికారి పోతీఫరు యోసేపును కొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అతనిని ఆ ఇంటి ఇల్లాలే ఎడతెగక యోసేపును శోధించి అదనంగా యోసేపుపై నేరారోపణ చేసింది. వాస్తవానికి ఆమె ముందే భర్తకు అపనమ్మకస్తురాలు, పైగా ఇప్పుడు మరొక అమాయకుడిని శోధించి జైల్లో పెట్టించింది. ఇక మన ఆధ్యాత్మిక జీవితాలకు సహాయపడే మరిన్ని సత్యాలను నేటి పాఠం ద్వారా విందామా? సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం ఆదికాండం 39వ అధ్యాయం. సావధానంగా వినండి. గత పాఠంలో 38వ అధ్యాయంలో యూదాను గురించిన వృత్తాంతం విన్నాము. ఆ విషాదగాథ వినవలసి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాం కూడా. అయితే ఈ 39వ అధ్యాయంలో యోసేపు గాథ కొనసాగుతుంది. యోసేపునకు యూదాకు ఎంతో వ్యత్యాసమున్నది. యోసేపు బెన్యామీను ఎంతో గారాబంగా పెరిగారు. వీరిద్దరి మీద యాకోబు ఆశలన్నీ కేంద్రీకరించబడి ఉన్నాయి. యోసేపు సోదరులు అతణ్ణి ఎంతో ద్వేషించారు. అతణ్ణి ఒక బానిసగా అమ్మివేశారు. యోసేపు ఈజిప్టు దేశానికి అమ్ముడుపోయాడు. అప్పుడు యోసేపునకు 17 సంవత్సరాల వయస్సున్నది. అతనికి ఎంతో నిరాశ కలిగి ఉండవచ్చు. కాని ఈ సంఘటనల వెనుక దేవుడున్నాడు. యోసేపు మాత్రము ఎంతో శ్రమపడవలసి వచ్చింది. పాత నిబంధనలో ఎందరో వ్యక్తులున్నారు. వారందరిలో దేవుని చిత్తము నెరవేరిన విధానం చాలా గొప్పది. అయితే యోసేపు తరహా వేరు. ఇతని జీవితములో దేవుని సంపూర్ణ చిత్తము నెరవేరింది. ఇతని జీవితములోని ప్రతి చిన్న సంఘటనలో కూడా దేవుని వ్రేలి కదలిక గుర్తుపట్టగలం. దేవుని హస్తం అతని మీద బలంగా ఉంది. దేవుని నడుపుదల అతనికి సమృద్ధిగా ఉన్నది. అయితే దేవుడు నేరుగా యోసేపును కలుసుకొని మాట్లాడినట్లు ఎక్కడా రాయబడి ఉండలేదు. దేవుడు అబ్రహాముకు కనిపించాడు, ఇస్సాకు యాకోబులకు కనిపించాడు, కాని యోసేపునకు ఆ విధంగా కనిపించలేదు. అయితే దేవుడు యోసేపును నడిపిస్తూనే ఉన్నాడు. యోసేపు జీవితానికి కొత్త నిబంధన వ్యాఖ్యానం రోమా 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఇదే మాట యోసేపు కూడా అన్నాడు. యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోయిన సందర్భంలో భయపడ్డారు. యోసేపు తమకు ప్రతీకారము తలపెట్టుతాడని భీతి చెందారు. వారందరూ కలిసి వచ్చి తమను కనికరించవలసిందిగా వేడుకున్నారు. యోసేపు అన్నాడు, మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించేటట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకండి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ, అంతా అంధకారబంధురమై కనిపించినప్పటికీ, భవిష్యత్తు భయంకరమని తోచినప్పటికీ యోసేపు జీవితంలో దేవుని సంకల్పమే సిద్ధించింది. దేవుని చిత్తమే నెరవేరింది.
సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, మీ హృదయాలపై ముద్రించుకోండి. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించేటప్పుడు విసుక్కోవద్దు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. మనము దేవుని పిల్లలమైతే ఆయన అనుమతి లేకుండా మనకు ఏమీ జరగదని గ్రహించగలం. సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతుంది. దురదృష్టమని కానీ, అన్యాయమని కానీ, విధి అని కానీ, కర్మ అని గాని లేనిపోని ఫిర్యాదులు దేవుని బిడ్డలు చేయకూడదు. దేవుడు జరుగనిచ్చిన ప్రతి సంఘటన దేవుని బిడ్డల మేలుకే, దేవుని మహిమ కొరకే. దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె వేశాడు. దేవుని అనుమతి లేకుండా ఆ కంచె దాటి ఏదీ లోపలికి రావటానికి వీల్లేదు. సైతాను యోబును ఎంతో శోధించాలని చూచాడు. దేవునితో అన్నాడు, నీవు యోబుకు, అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు గదా. నీవు అతని చేతి పనిని దీవిస్తున్నందుచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినా నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. మనలను సైతాను శోధించడానికి దేవుడు అనుమతించినా రోమా 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతున్నదని మనకు తెలుసు. అలసిపోయిన ప్రాణానికి రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం దిండులాంటిది. పరిస్థితులన్నిటి గుండా దేవుని నిత్య సంకల్పాన్ని గుర్తించగలిగితే మనకెంతో మేలు. ఈ రోజున మనలో ఎవరికీ నేరుగా దేవుడు కనపడి ఏమీ చెప్పడు. యోసేపు పరిస్థితి కూడా అంతే. ఎవరో దొంగ ప్రవక్తలు చెప్పవచ్చు, దేవుడు స్వయంగా నాకు కనిపించాడు, ఏదేదో చేస్తాడు, చెప్పాడు అని అమాయకులైన విశ్వాసులను బుకాయించవచ్చు కూడా. కాని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనిపించి మాట్లాడినట్లు యోసేపునకు కనిపించలేదు. అలాగే నీకు నాకు కనిపించడు గాని నడిపిస్తాడు. మన అనుభవాలు యోసేపును మనకు ఎంతో దగ్గరగా తెస్తాయి. ఇప్పుడు 39వ అధ్యాయం 1వ వచనం వినండి. యోసేపును ఈజిప్టుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అనే ఒక ఈజిప్టువాడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద యోసేపును కొన్నాడు. యోసేపు యువకుడు, 17 సంవత్సరాల వయస్సు గలవాడు. అతన్ని సంతలో ఎవరైనా కొంటారు. పోతీఫరు అతన్ని వెల చెల్లించి కొనుక్కున్నాడు. పోతీఫరు సైనికోద్యోగి. అతని ఉద్యోగం చాలా ప్రాముఖ్యమైనది. అతని కార్యాలయం రాజధాని నగరంలో ఉంటుంది. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడైన ఈజిప్టు మనిషి ఇంట ఉన్నాడు. పోతీఫరు ఇంటిలో యోసేపు ప్రవేశించాడు. ఒక గొప్ప అధికారి ఇంటిలో అతడు పనిచేయబోతున్నాడు. దేవుడతనికి తోడై ఉన్నాడు. యోసేపు అతని ఇంటిలో ఉన్నందువలన ఇంటి యజమానికి ఎన్నో దీవెనలు ప్రాప్తించాయి. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేశాడు. ఈ సంగతి యజమాని చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. గనుక అతని వద్ద పరిచర్య చేయడానికి నియమించబడ్డాడు. పోతీఫరు అతణ్ణి తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు. యోసేపు దేవుని కృపచేత మంచి స్థితికి హెచ్చించబడ్డాడని చెప్పవచ్చు. అయితే దేవుని బిడ్డలకు అలాంటి పరిస్థితుల్లో శోధనలు ఎదురవుతాయి. ఈ లోకము దేవుని బిడ్డలకు పరీక్షాస్థలం. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దానంతటి మీద అతణ్ణి విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఈజిప్టు మనిషి ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద నిలిచి ఉంది. ఇప్పుడు యోసేపు పోతీఫరు ఇల్లంతటి మీద అధికారి. అతని ఆస్తిపాస్తులన్నిటికీ యోసేపు గృహ నిర్వాహకుడు. పోతీఫరు యోసేపును పూర్తిగా నమ్మాడు.
పోతీఫరు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. పోతీఫరు ఇంటి సంగతులేమీ పట్టించుకోడు. బాధ్యత అంతా యోసేపు చేతికి అప్పగించాడు. వస్తువాహనాలు, డబ్బు ఎంత ఉన్నది, ఎంత రావలసింది, ఎంత ఖర్చు చేసింది అంతా యోసేపు చూసుకోవాలి. యోసేపు రూపవంతుడు, సుందరుడు. పోతీఫరు యోసేపును ఎన్నడూ లెక్క అడగలేదు. యోసేపు మీద మరో అధికారి ఎవ్వరూ లేరు. యోసేపుదే అంతిమ తీర్మానం. యోసేపు నిజాయితీని పోతీఫరు మనస్ఫూర్తిగా నమ్మాడు. యజమాని కోరిందల్లా ఒక్కటే, తన మనస్సునెరిగి యోసేపు పనిచేస్తే తనకంతే చాలు. తన వ్యక్తిగత విషయాలు కూడా యోసేపు చూస్తాడు. పోతీఫరు భోజనానికి కూర్చున్నప్పుడు అతనికి కావలసిన భోజనం వేళకు యోసేపు పెడతాడు. అంతే, మిగతా విషయాలు తనకు అనవసరం. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసింది. తనతో శయనించమని కోరింది. పోతీఫరు తన గృహ నిర్వాహకుడైన యోసేపునకు అంతా అప్పగించాడు. యోసేపు తనకు ఇష్టం వచ్చినట్లు చేయగలడు. యోసేపు కష్టించి పనిచేస్తున్నాడు. పోతీఫరు భార్య కూడా ఎడతెగని ఆలోచన చేస్తోంది. యోసేపు అందమైనవాడు. తన భర్త పోతీఫరు వృద్ధుడు, వయస్సు మళ్ళినవాడు. ఆ రోజుల్లో వయస్సులో పెద్దవాడైన ప్రభుత్వ ఉద్యోగి పడుచు పిల్లను చేసుకోవడం ఆనవాయితీ. ఆమె యోసేపును చూస్తున్నది. అతన్ని శోధించడానికి ప్రయత్నిస్తున్నది. అతన్ని ఆకర్షించడానికి ఏవేవో వెకిలి చేష్టలు చేస్తున్నది. తనతో వ్యభిచరించడానికి ప్రోత్సహిస్తున్నది. అయితే యోసేపు అందుకు ఒప్పుకోలేదు. అన్నాడు, నీవు నా యజమాని భార్యవు. నా యజమాని తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాడు గదా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అప్పగించక ఉండలేదు. కాబట్టి నేను ఎలాగా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకునేది? సోదరీ సోదరులారా, గమనిస్తున్నారా? యోసేపు పోతీఫరు ఇంటిలో బానిస కావచ్చుగాక, లేదా అధికారి కావచ్చుగాక, కాని అతడు దైవదాసుడు, దేవుని ప్రతినిధి. దేవుడే తన యజమాని, ప్రభువు. తాను ఈజిప్టుకు అమ్ముడుపోయి వచ్చాడు నిజమే. ఈజిప్టు దేశం విగ్రహాలతో నిండి ఉన్నది. బబులోనులాగే అనేక రకాల విగ్రహాలతో పూర్తిగా నిండిపోయిన దేశం ఈజిప్టు. అలాంటి చోట యోసేపు సత్యదేవునికి, సజీవదేవునికి నమ్మకమైన సాక్షి. యోసేపు పరాయి దేశములో ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటించాలి. పోతీఫరు భార్య తనను శోధించినప్పుడు అతడన్నాడు, అమ్మా, నీవు నా యజమాని భార్యవు. నిన్ను తప్ప ఈ ఇంటిలో ఉన్న సమస్తము యజమాని నాకు అప్పగించాడు. నీవతని భార్యవు. వివాహ వ్యవస్థను గూర్చి యోసేపునకు ఎంత ఉదాత్తమైన అభిప్రాయమున్నదో చూచారా? దేవుడు మానవుల మేలు కోసము, సమాజ శ్రేయస్సు కోసం వివాహ వ్యవస్థను నిర్ణయించాడు. మానవుడు వైవాహిక నియమాలను జవదాటినప్పుడు అతడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడని అర్థం. మనిషి వివాహ నిబంధన దేవుని సాక్షిగా చేసినప్పుడు దానిని పాటించకపోతే మిగతా నియమాలు వేటినీ ఖాతరు చేయడు, భ్రష్టుడైపోతాడు. భార్యాభర్తలలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసము లేనప్పుడు కుటుంబాలు పాడైపోతాయి. ఇక్కడ యోసేపు దేవునికి నమ్మకంగా ప్రవర్తిస్తున్నాడు. దానిని బట్టి ఎన్నో కష్టాలు వచ్చాయి. తనను గురించి అబద్ధాలు ప్రచారంలోకి వచ్చాయి. అయినా అతడు లెక్క చెయ్యలేదు. తన నిజాయితీని కాపాడుకున్నాడు. ఒక దినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నది. కాని అతడు ఆమెతో శయనించడానికి గాని, ఆమెతో ఏకాంతంగా ఉండడానికి కాని ఆమె మాట విన్నవాడు కాడు. పోతీఫరు ఫరోరాజు క్రింద గొప్ప ఉద్యోగి. ఇల్లు వదిలిపెట్టి నెలల తరబడి బయట తిరుగుతూ ఉంటాడు. అందుచేత ఈమె యోసేపును పదే పదే శోధించటానికి వీలు కలిగింది. ఇది ఎడతెగని శోధన.
అయినా యోసేపు లొంగలేదు. ఆమెలో యోసేపు మీద కోపము, కక్ష ఎక్కువవుతున్నాయి. ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఆమె కామాంధురాలు. అతడు తన కోరిక తీర్చకపోయేసరికి అతని మీద పగపట్టింది. కక్ష సాధింపు మొదలైంది. ఒకరోజు యోసేపు తన పని మీద ఇంటికి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని కోరింది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఆమె అది చూచి తన ఇంటి మనుష్యులను పిలిచి వారితో అన్నది, చూడండి, నా భర్త మనలను ఎగతాళి చేయడానికి హీబ్రూ బానిసను మన దగ్గరికి తెచ్చాడు. నాతో శయనించగోరి వీడు నా వద్దకు రాగా నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేయడం వాడు విని నా దగ్గరే తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. అసలు సంగతి ఏమిటంటే, పోతీఫరుకు అతని భార్యకు మధ్య ఏవో అపోహలు మొదలయ్యాయి. మనస్పర్ధలతో భార్యాభర్తలు పరస్పరము కీచులాడుకుంటున్నారు. తన భర్త మీద నేరారోపణ చేస్తున్నది. ఇతడు ఇంటిలోకి ఒక హీబ్రూ బానిసను తెచ్చిపెట్టాడు అంటున్నది. అసలు ఆమె ప్రవర్తన మంచిది కాదు. ఇలాంటి చెడు పనులు ఇంతకు ముందు చేసింది. ఈమె తన భర్తను మోసగిస్తున్నది. ఇప్పుడామె మంచిదాన్ని, పతివ్రతను అని రుజువు చేసుకోవడానికి ఇదొక ఎత్తు. అందుకే ఈ కథ కల్పించింది. యజమాని ఇంటికి వచ్చే వరకు యోసేపు విడిచిన వస్త్రము తన వద్ద ఉంచుకొన్నది. 17 సంవత్సరాల నవయువకుడు ఈజిప్టు దేశములో ఉన్నాడు. తన ప్రజలకు దూరంగా తన సహోదరుల ద్వేషానికి ఫలితంగా ఇక్కడ పడి ఉన్నాడు. అతని మీద లేనిపోని అభాండాలు వేస్తోంది. తన భర్త ఇంట లేడు. అతడు రాగానే చెప్పడానికి పెద్ద కథ అల్లింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. చెప్పింది, నీవు మన వద్దకు తెచ్చిన ఆ హీబ్రూ బానిస నన్ను ఎగతాళి చేయడానికి నా వద్దకు వచ్చాడు. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. నీ బానిస నన్ను ఈ విధంగా అవమానపరిచాడు అని తన భార్య చెప్పిన మాటలు విన్నప్పుడు పోతీఫరు కోపముతో మండిపడ్డాడు. ఇదంతా విన్నప్పుడు పోతీఫరు ఆమె చెప్పిన కథ తాను నమ్మినట్లే నటిస్తున్నాడు. తన భార్య ఎలాంటిదో తనకు తెలుసు. తాను రాజుగారి సైన్యములో గొప్ప అధికారి. ఇప్పుడు తన భార్యతో వివాదము పెట్టుకొని ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఆమె చెప్పినట్లు చేస్తే ఈ సమస్య ఇంతటితో పరిష్కారమవుతుందని తలంచాడు. అందుచేత పోతీఫరు తన భార్య సలహా ప్రకారము అతణ్ణి చెరసాలలో వేయించాడు. అది రాజకీయ ఖైదీలు బంధించబడే కారాగృహం. యోసేపు ఇప్పుడు చెరసాలలో బందీ. అతనికి ఏమి జరగబోతోందో వచ్చే పాఠంలో విందాము. అంతవరకు సెలవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం మీకెంతో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. యోసేపు పరిస్థితులు సొంత అన్నలతో మొదలై ఐగుప్తు అధికారి ఇంటి వరకు కష్టాలు ఎడతెగక కొనసాగాయి. దేవునికి విరుద్ధమైన చెడు పనులు, దుష్ట ప్రవర్తనతో తన పవిత్రతను కోల్పోవడానికి యోసేపు సిద్ధంగా లేడు. ఎక్కడా పాపంతో రాజీ పడలేదు. యోసేపు నేటి క్రైస్తవ యవనస్తులకు గొప్ప మాదిరి. నమ్మకత్వం, విశ్వసనీయతలను యోసేపు ఎందుకు నమ్మాడు? యోసేపునకు దేవుని ఎడల నిరీక్షణ ఉంది గనుక. అదేలా చెప్పగలమంటే, ఏ పరిస్థితిలోనే కానీ ప్రతిఘటించలేదు. మనం కూడా దేవుని శక్తి మన పరిస్థితిలోనికి దిగి రావాలని కోరినప్పుడు యోసేపు వలె నిబ్బరమైన స్థితి కలిగి ఉండవచ్చు. ఆయా పరిస్థితులను తప్పించుకోవడానికి ఎక్కడ ప్రయత్నించలేదు. ఎప్పుడు దూకి పారిపోలేదు. ఇందును బట్టి ఎంత ధైర్యస్తుడో, ఎంతటి నిరీక్షణ కలవాడో తెలుసుకుంటాం. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రతి పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. మీ అనుభూతులు, మీ ప్రశ్నలు మాకు తెలియజేయండి.
మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దైవాశీస్సులు.